తారక్ అసలు సిసలు టాస్క్ కి రెడీ అవుతున్నాడా? ముంబైలో వేస్తున్న సెట్ లో పటౌడి హీరోతో తలపడబోతున్నాడా? ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ముంబైలో ఫిక్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా షూటింగ్ కీలక దశకు చేరుకుంది. సినిమాలో విలనిజాన్ని చూపిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు నెక్స్ట్ షెడ్యూల్ లో పెద్ద టాస్క్ ఇచ్చారు. దానిలో భాగంగా ముంబైలో వేస్తున్న భారీ సెట్ కు తారక్ అటెండ్ కాబోతున్నాడు. అయితే ఈ ఫైట్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుందని తెలుస్తోంది. తారక్ లోని ఉగ్ర రూపాన్ని ఈ యాక్షన్ ఎపిసోడ్ లో క్యాచ్ చేయబోతున్నారు. దేవరా 1 అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి కొరటాల అండ్ కో తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తోంది. ఆలోపు సైఫ్ ఇచ్చిన కాల్ షీట్స్ ను కరెక్ట్ టైం కు కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఈ క్లైమాక్స్ లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ పాత్రల మధ్య క్రేజీ ఫైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో తారక్ ఉంటే ప్రయారిటీ తారక్ ఉంటే, పటౌడి హీరోకుండే ప్రిఫరెన్స్ సైఫ్ కుంటుంది. తారక్ కెరియర్ లో ఊసరవెల్లిలో బాలీవుడ్ హీరో విద్యుత్ జంవాల్ కు తారక్ కు జరిగిన ఫైట్ ను ఆడియన్స్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అంతకు మించి ఈ ఫైట్ ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తారక్ తాలూకు ఫైట్స్ ఎలా ఉంటాయి అనేది RRR లో చూసాం. నార్త్ ఆడియన్స్ RRR ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ కు ఫిదా అయిపోయారు. ఈ లెక్కలతోనే దేవరలోనూ ఫైట్స్ ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో యాక్షన్ ట్రాక్ నచ్చే కొరటాల చెప్పిన వెంటనే సైఫ్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆది పురుషులో ఓ తెలుగు హీరో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుని హిట్ కొట్టలేకపోయిన సైఫ్ ఈసారైనా తారక్ తో హిట్ కొడతాడేమో చూడాలి. పూరి జగన్నాథ్ ఈసారైనా విలనిజం రిచ్నెస్ కాపాడతాడా? ప్రతి నాయకుడిలోని ప్రొఫెషనలిజాన్ని ఎండ్ ఫ్రేమ్ వరకు కొనసాగిస్తాడా? డబుల్ స్మార్ట్ లో సంజయ్ దత్ ని పూరి చూపించే స్టైల్ రొటీనా, యూనిక్కా? పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోతో పాటు సమాంతరంగా విలనీ రోల్ ఉంటుంది. ఆ మాటకొస్తే ప్రతినాయకుడి నుంచి మంచి కామెడీ ఎలివేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ తరహా అప్రోచ్ అప్పట్లో వర్కౌట్ అయింది. తర్వాత అలా కామెడీ చేయించడం కారణంగా పాత్ర తాలూకు ఇంపార్టెన్స్ దెబ్బతింటుంది. విలన్ ను సీరియస్ గా చూపించాల్సింది పోయి కామెడీ బీట్స్ కూడా చేయించడం క్యారెక్టర్ కిల్ అయిపోయేలా చేస్తుంది. పోకిరి, ఏక్ నిరంజన్ లాంటి సినిమాలో ఈ స్టైల్ ఆఫ్ అప్రోచ్ ను మనం గమనించొచ్చు. తాజాగా పూరి ఫ్లాప్ లో ఉన్నాడు. డబుల్ స్మార్ట్ తో మళ్ళీ కంబ్యాక్ అవుతాడని అంతా ఆశిస్తున్నారు. ఇలాంటి టైంలో సినిమాను పాన్ ఇండియా లెవెల్లో కనెక్ట్ చేయించడం కోసం విలన్ రోల్ కు సంజు బాబాను రిక్రూట్ చేసుకున్నాడు. సినిమాలో బాలీవుడ్ బ్యాడ్ బాయ్ ఉన్నాడు అంటే సీరియస్నెస్ తో కూడిన ఆ రోల్ పండుతుందని, సినిమాకు మైలేజ్ పెరుగుతుందని అందరికీ ఓ ఒపీనియన్ ఉంటుంది. నిజానికి డబుల్ స్మార్ట్ లో సంజు ఎంతటి మాఫియా డాన్ అయినప్పటికీ అతనితో కూడా తన గత చిత్రాల్లో విలన్ మాదిరిగానే పూరి చాలా ఎంటర్టైన్మెంట్ పండించే ప్లాన్ చేశాడట. ఇక్కడ సంజు బాబాతో కూడా ఇలాంటి కామెడీ వేషాలే వేయిస్తే పాత్ర తాలూకు షేడ్స్ దెబ్బతినొచ్చు. అంతేకాదు ఏక్ నిరంజన్ లో సోను సూద్ తో కూడా ఇలాగే వేషాలు వేయించి సినిమాను మైనస్ చేసి పడేశాడు. అలాంటి ప్రమాదమే డబుల్ స్మార్ట్ కు రావచ్చు. పోఖ్రీలో ప్రకాష్ రాజ్ తో ఇలాగే చేసినా అప్పట్లో ఆడియన్స్ కు అది కొత్తగా అనిపించింది, యాక్సెప్ట్ చేశారు. టెంపర్లోనూ విలన్ ప్రకాష్ రాజ్ ను ఇలాగే ట్రీట్ చేశాడు. తారక్ ఫ్లోలో ఈ సినిమా హిట్ అయింది. కానీ డబుల్ స్మార్ట్ చిత్రంలో హీరో స్టార్ స్టేటస్ లేని వ్యక్తి. అలాంటప్పుడు సంజయ్ తో ఇలా ఎంటర్టైన్ చేయించే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టో చూడాలి.